సన్లైట్ హోస్ట్లో డొమైన్ డిఎన్ఎస్ రికార్డ్స్ని యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి? ముందుగా మీరు మీ యొక్క కంట్రోల్ ప్యానల్ ప్యానల్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయాలంటే మీకు 2 ways ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్గా మీరు ప్యానల్ URL ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. cp.sunlighthost.com మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు మేనేజ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క కంట్రోల్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఒక వే. రెండోది ఏంటంటే మీ యొక్క క్లయింట్ ఏరియా నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇందులో సన్లైట్ హోస్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు sunlighthost.com అనే వెబ్సైట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ కార్నర్లో క్లయింట్ ఏరియా అని కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. మీరు ఇలా క్లయింట్ ఏరియాలోకి అయితే లాగిన్ అవుతారు. అంటే ఇక్కడ మీరు ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో మీకు సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హోస్టింగ్ ప్లాన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఏ యొక్క హోస్టింగ్ ప్లాన్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లాగిన్ టు కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీ యొక్క సర్వీస్ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ప్యాకేజ్ మేనేజ్ క్లిక్ చేస్తే ఇలా కంట్రోల్ ప్యానల్లోకి అయితే మీరు లాగిన్ అవుతారు. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు మేనేజ్ డిఎన్ఎస్ అని కనపడుతుంది. దీన్ని ఓపెన్ చేయండి. మీరు ఏ డొమైన్కి అయితే మీ డిఎన్ఎస్ రికార్డ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ యొక్క డొమైన్ మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఏ రికార్డ్, CNAME, MX రికార్డ్స్, TXT రికార్డ్స్, మీరు ఏ రికార్డ్ కావాలో ఆ రికార్డ్ మీరే యాడ్ చేయొచ్చు. నేను ఒక శాంపుల్ TXT రికార్డ్ అయితే నేను యాడ్ చేస్తాను. TXT టైప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది చూసారా, దీన్ని కాపీ చేసి ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ మీరు ఏం పెడతారంటే మీ యొక్క డొమైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వండి. ఓకే, అప్డేట్ డిఎన్ఎస్. వన్స్ మీ డిఎన్ఎస్ అప్డేట్ చేసిన తర్వాత వెరిఫై క్లిక్ చేస్తే మీ యొక్క డొమైన్ అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్లో సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. గో టు ప్రాపర్టీ క్లిక్ చేస్తే ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మీ యొక్క డొమైన్ అయితే యాడ్ అయింది. ఈ యొక్క TXT రికార్డ్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. ఒకసారి మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇదిగోండి ఇప్పుడు మీరు యాడ్ చేసిన TXT రికార్డు. ఒకవేళ ఈ యొక్క రికార్డు మీరు డిలీట్ చేయాలనుకుంటే కనుక రిమూవ్ క్లిక్ చేసి అప్డేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఏ రికార్డ్ కానివ్వండి, లేదా CNAME రికార్డ్ కానివ్వండి, లేకపోతే MX రికార్డ్, ఏ రికార్డ్ కావాలో ఆ రికార్డ్ మీ యొక్క DNS సెట్టింగ్స్లో మీరు యాడ్ చేసుకోవచ్చు.